హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో ఆఫ్టర్ డిఎస్సి తర్వాత కానీ ప్రశ్నలు వచ్చాయి. డిఎస్సి తర్వాత జరిగిన టెట్లో కానీ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు రిపీటెడ్గా వస్తూనే ఉన్నాయి. ఇది కొత్త టాపిక్ కాబట్టి మళ్ళీ ప్రశ్నలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 100% ప్రశ్నలు వస్తాయి. ఎస్జిటికి అయితే 1 లేదా 2 ప్రశ్నలు వస్తాయి. స్కూల్ అసిస్టెంట్కి అయితే ఖచ్చితంగా 2 ప్రశ్నలు అయితే ఉంటాయండి. ఈ టాపిక్ ఏంటంటే విద్యా సాంఖ్యాక శాస్త్రం నుంచి ప్రశ్నలు రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నారు కాబట్టి డిఎస్సి తర్వాత నుంచి తప్పకుండా మళ్ళీ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నుంచి తప్పకుండా మార్కులు పోకుండా ఒక పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చివరి వరకు చూడండి. ఆ పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఒక 25 నుంచి 35 పేజీల పీడిఎఫ్ అయితే ఉంటుంది. ఆ పీడిఎఫ్ని అందిస్తాను. ఆ పీడిఎఫ్ని చదువుకుంటే సరిపోతుంది అనమాట. మీరు ఓకేనా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ఎందుకంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి 2 మార్కులు అనేవి వస్తాయి కాబట్టి. ఓకేనా? ఒక 10 ప్రశ్నలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఏ విధంగా వస్తున్నాయి, తర్వాత అలాగే ఆ సోర్స్ మెటీరియల్ ఎక్కడ ఉంటుందో అని చెప్పడం జరుగుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. మొదటి ప్రశ్న, సరైన సమాధానం గుర్తించండి అన్నారు. చూద్దాం. ఇటుపక్క అంకమధ్యమం, మధ్యగతం, బాహులకు మెచ్చున్నారు. దీన్ని మ్యాచ్ చేద్దాం. అంకమధ్యమం బీజగణిత పద్ధతులకు అనువైనది, బాహులకం తర్వాత మధ్యగతం గ్రాఫిక్ పద్ధతిలో కూడా పొందవచ్చు, బాహులకం వచ్చి పరిశీలన మాత్రంగా కనుగొనవచ్చు అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 డిఏబి. 1 వచ్చి డి, 2 వచ్చి బి, 3 వచ్చి ఏ. దీనికి సరైన సమాధానం ఏంటి? డిఏబి. ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే రెండో ప్రశ్న చూద్దాం. సరైన సమాధానం గుర్తించండి అన్నారు. కేంద్రీయ ప్రవృత్తి మానాలు, చరశీలత మానాలు అన్నారు. దీని పక్క చతుర్థాంశ విచలనం, బాహులకం, మధ్యగతం, వ్యాప్తి అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 సరైన సమాధానం అయితే అవుతుంది. చూడండి, 1వ దానికి ఏమవుతుంది, బి అండ్ సి 2 సరిపోతాయి అన్నమాట. బాహులకం, మధ్యగతం 2 సరిపోతాయి. తర్వాత చరశీలత మానాలకు వచ్చి చతుర్థాంశ విచలనం, తర్వాత వ్యాప్తి. 1 వచ్చి బీసీ, 2 వచ్చి ఏడి. ఈ 2 అయితే సరైన ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే మూడో ప్రశ్న చూద్దాం. మధ్యగతం ఈక్వల్ టు L+N/2 -/Fm ఇంటూ I అనేది చూడండి. ఎన్కు ఒక వాల్యూ ఉంటుంది, తర్వాత ఎఫ్కి ఒక వాల్యూ ఉంటుంది, ఎల్కి ఒక పేరు ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే ఒకదాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఈ విధంగా ఈ ఫార్ములాలో I దేన్ని చూపిస్తుందని అంటున్నాడు. మూడో ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే తరగతి అంతరం అయితే సరైన సమాధానం ఏంటి? తరగతి అంతరం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే నాలుగో ప్రశ్న చూద్దాం. వగై వక్రమునకు మరొక పేరు అన్నారు. ఏంటి వగై వక్రమునకు మరొక పేరు? ఆప్షన్ 1 సోపాన చిత్రం, పౌనపుణ్య బహుభుజి, సంచిత పౌనపుణ్య వక్రం. ఆప్షన్ 4 వలయపటం. దీనికి సరైన సమాధానం ఏంటంటే సంచిత పౌనపుణ్య వక్రం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఇవన్నీ గత టెట్ డిఎస్సిలో వచ్చిన ప్రశ్నలే. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. నేను కేవలం 10 ప్రశ్నలు మాత్రమే తీసుకోవడం జరిగింది. అలాగే స్పియర్మన్ సహసంబంధ గుణకం గణించే సూత్రం అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 ρ = 1 - 6 σd² n × n² - 1. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ρ = 1 - 6 σd² n × n² - 1. ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం. వీటన్నిటికీ మీకు కంటెంట్ ఎక్కడ దొరుకుతుందంటే నేను ఇచ్చే పీడిఎఫ్ ఏదైతే ఉందో ఆ పీడిఎఫ్ 25 నుంచి 30 పేజీలు మాత్రమే ఉంటుంది. ఆ పీడిఎఫ్ తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి లింక్ వీడియో కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితేనే మీకు తప్పకుండా ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి, ఎక్కువ మందికి అయితే ఉపయోగపడుతుంది. అలాగే ఆరో ప్రశ్న చూద్దాం. సోపాన చిత్రం గురించి సరైన సమాధానం గుర్తించండి అన్నారు. ఆప్షన్ 1 x అక్షం మీద తరగతి అంతరాలను వెడల్పుగా తీసుకుంటాము, y అక్షం మీద తరగతి అంతరాలను వెడల్పుగా తీసుకుంటాము. ఆప్షన్ 3 తరగతి అంతరాలు దీర్ఘచతురస్రాలుగా ఉంటాయి. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఏ అండ్ సి. ఏంటి ఏ అండ్ సి అయితే సరైన ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఏ అండ్ సి అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 7వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి అన్నారు. దత్తాంశంలోని గణనలు అనుపాతాలను ఒక వృత్తంలో విభజించి చూపునది వలయపటం. బి సంచిత శాత వక్రము ఎస్ ఆకారంలో ఉంటుంది. దీనికి సరైన సమాధానం చూద్దాం. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఏ, బి బోత్ ఆర్ కరెక్ట్. అలాగే దీనికి సంబంధించిన పీడిఎఫ్ కానీ కిందే ఉంటుంది, నేను ఒకసారి చూపిస్తాను. ఆ పీడిఎఫ్ మీరు అక్కడ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను కాబట్టి టెలిగ్రామ్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు అనమాట. కింద ఉంది, కింద పీడిఎఫ్ ఉంది.
ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు అనమాట. దాదాపు 25 పేజీలు 30 పేజీల వరకు ఉంటుంది, చదువుకోవచ్చు మీరు, సరిపోతుంది. అలాగే 8వ ప్రశ్న చూద్దాం. 8వ ప్రశ్న మళ్ళీ రిపీట్ అయినట్టుంది, ఆల్రెడీ ఫస్ట్. అలాగే 9వ ప్రశ్న చూద్దాం. దత్తాంశంలోకి గరిష్ట కనిష్ట విలువల వల్ల మార్పు చెందని కేంద్రీయ ప్రవృత్తి మానము అన్నారు. అంక మధ్యమం, మధ్యగతం, బాహుళకం. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 బి. మధ్యగతం అయితే సరైన సమాధానం ఏంటి? మధ్యగతం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది ఏంటి? ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం అవుతుంది ఏంటి? మధ్యగతం సరైన సమాధానం. అలాగే 10వ ప్రశ్న. మధ్యమ విచలనం ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ మైనస్ M బై ఎన్లో ఎం అనగా ఏంటో చూద్దాం. 10వ ప్రశ్నకి సరైన సమాధానం ఏంటంటే ఏబిసి. అంక మధ్యమం అవుతుంది, మధ్యగతం అవుతుంది, బాహుళకం అవుతుంది. ఓకేనా? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇదే అనమాట ఆ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. చూడండి మొత్తం దీని గురించి. తప్పకుండా ఎస్జిటికి 1 లేదా 2 మార్కులు, స్కూల్ అసిస్టెంట్కి ప్రతి సెషన్లో 2 ప్రశ్నలు అయితే అడుగున్నారు. ఓకేనా? అవి ఎక్కడున్నాయో కానీ తెలియదు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. చూడండి ప్రతి దాని గురించి, సి అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటి, సి అంటే ఏంటి, N/2 అంటే ఏంటి, ఇవన్నీ చూడండి. తర్వాత వైషమ్యం అంటే ఏంటి, అలాంటివన్నీ ఇచ్చున్నారు. వ్యాప్తి, చతుర్థాంశ విచలనము, ఇవన్నీ ఇచ్చున్నారు. చూడండి, ఇవన్నీ మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. తప్పకుండా మీకు ఎస్జిటికి అయితే 1 లేదా 2 మార్కులు, స్కూల్ అసిస్టెంట్కి 100% 2 మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.